ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా గన్నవరం మండలం ముంగండలో ముత్యాలమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవిత మాట్లాడుతూ అమ్మవారి దయతో రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ప్రార్థించినట్లు చెప్పారు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం అటువంటి ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని మన సాంప్రదాయాల్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ధి పదంలో ముత్యాలమ్మవారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి. ధన్యవాదాలు. ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.